ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎయిర్పోర్ట్ నుంచి అయితే భారీగా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దాని గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మినిమం మనకి ఎంత అంటే ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే 1000 మనకి మొత్తం 1050 పోస్టర్స్ అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఆ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. సో చివరి వరకు అయితే వీడియోని అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అని ఇచ్చారు. సో ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ మనకి ముంబై నుంచి అయితే రిలీజ్ అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. సో ఎప్పుడు 29/6/2024 మనకి జూన్ 29న అయితే రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సబ్ స్టేషన్ వచ్చేసరికి మనకి ముంబైలో అయితే ఇచ్చారు సబ్ స్టేషన్. సో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఎన్ని ఉన్నాయి, 343 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 706 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి మొత్తం వచ్చేసరికి ఎంత అంటే 1050 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో చాలా మంచి జాబ్స్, మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇండియన్ సిటిజన్స్ అని ఇచ్చారు. ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ అని ఇచ్చేసి నో యాజ్ ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ విష్ టు ఫిల్ ఇన్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ పర్ ద ఎస్టిమేటెడ్ రిక్రూట్మెంట్ అండ్ మెయింటెనెన్స్ వెయిట్ లిస్ట్ ఫర్ వేకెన్సీస్ అరైజింగ్ ఫ్యూచర్ అని ఇచ్చేసి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ విజన్ అని ఇచ్చారు. విజన్ అని ఇచ్చి మిషన్ అంటే మనం చేసే వర్క్ అదంతా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అని వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు. మనకి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా. సో సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేషన్ అండరు, అంటే చాలామంది గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ ఇలా అలా, కొంతమంది ఎలా అంటే డిప్లొమా ఇలా చేస్తారు, కొంతమంది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్ అనేవి చేస్తారు. సో వీళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ అండర్ అని ఇచ్చేసి 10+2+3 ఇచ్చారు. అంటే 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు మనకి మినిమం గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వాలైతే అంటున్నారు. సో మనకి అది. అండ్ నెక్స్ట్ మనకి గుడ్ కమాండ్ ఓవర్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ అపార్ట్ ఫ్రమ్ ద హిందీ అని ఇచ్చారు. సో మనకి మంచిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా రావాలంటున్నారు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. సో అది. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండి మంచిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ మీకు ఉంటే ఖచ్చితంగా దీనికైతే అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారు అంటే 28,605 రూపీస్ అయితే ఇస్తున్నారు. మినిమం ఒక 29,000 అయితే వస్తుంది. అండ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి మనకి చాలా. ఇవి స్టార్టింగ్లో కాబట్టి శాలరీస్ తక్కువగా ఉన్నా సరే మనకి ఎక్స్పీరియన్స్తో పాటు మనకి ఇయర్లీ యానమ్ మనకి శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 33 years అని ఇచ్చారు. అండ్ క్యాండిడేట్ బిలాంగ్స్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషను. సో అది. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. మినిమము మనకి SC ST వాళ్ళకి ఒక 35, నార్మల్ ఓబీసీ వాళ్ళకి ఒక 33, అలా జనరల్కి ఓబీసీ వాళ్ళకి నార్మల్గా 33 years అయితే ఇచ్చారు. సో అది. ఆ ఏజ్ అనేది కరెక్ట్గా ఉండి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉండి మీకు మంచిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే అప్లై అనేది ఖచ్చితంగా చేయండి. అండ్ మనకి ఇక్కడ
ఇంకొక వేకెన్సీస్ ఉన్నాయి కదా, 706 వేకెన్సీస్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, సేమ్ దీనికి కూడా అంతే. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చి 10+2+3 ప్రాటర్ అని ఇచ్చారు, అదొకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ ఏ క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎయిర్లైన్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ షుడ్ బీ ప్రొఫిషియంట్ ఇన్ యూజ్ ఆఫ్ పీస్ అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ గుడ్ కమాండ్ ఓవర్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ అపార్ట్ ఫ్రమ్ ద హిందీ అని ఇచ్చారు. కొంచెం హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి శాలరీ వచ్చేసరికి 27,450 అయితే ఇస్తున్నారు మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేయండి. వీడియో చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీడియోని కొంచెం లైక్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి 28 ఇయర్స్ అని ఇచ్చారు. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని అయితే ఇస్తున్నారు. సో ఇలా మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 706. అండ్ మనకి ఇక్కడ సీనియర్ కస్టమర్ సర్వీస్ వాళ్ళకి 446 ఇలా, అదే 346 ఇలా ఉన్నాయి. సో మంచిగా గ్రాడ్యుయేషన్ ఉండే వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్స్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అంటే మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ చేసే వర్క్ ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్గా ఇక్కడ వీళ్ళు అన్నీ మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై ఇచ్చారు. ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అప్లికేషన్ మీటింగ్ విత్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ 1st July 2024 అడ్వైజ్డ్ ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫార్మెట్ త్రూ ఆన్లైన్ గూగుల్ ఫార్మెట్ యాజ్ ఫర్ ద లింక్ గివెన్ ఇచ్చారు. సో మనకి జూలై 1 నుంచి జూలై 14 తారీఖులోపు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, HTTPS అని ఇచ్చి ఇక్కడ మనకు ఒక లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ దగ్గర క్లిక్ చేసి ఈ లింక్ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మనకి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో ఎప్పుడైనా సరే అప్లై చేసుకోండి మీరు, అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి ఒక్కొక్కటి జనరల్ క్యాండిడేట్స్కి ఎలా ఉంటుంది అన్నీ కూడా చెప్పారు ఏజ్ విషయానికి వచ్చేసరికి. అండ్ మనకి ఇంకా ఏమిచ్చారు అంటే ఇది జస్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్లో ఈ ఫార్మెట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు. ఫార్మెట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చేసి ఇక్కడ మన ఫోటోగ్రాఫ్ అనేది ఒక ఫోటో అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ పొజిషన్ అప్లైడ్ ఫర్ మన సీనియర్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేస్తున్నామా లేక మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేస్తున్నామా అని వీళ్ళకి పొజిషన్ అప్లైడ్ ఫర్ అని ఇచ్చారు. సో అక్కడ మెన్షన్ చేయండి. అండ్ సెలెక్టెడ్ స్టేషన్ ముంబై. సో మనకి ఏంటంటే జాబ్ వచ్చినా సరే ముంబైలోనే జాబ్ ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు. సో మన గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటే బెటరు, దాని యొక్క నెంబర్ కూడా ఇక్కడ వెయ్యాలి. ఫుల్ నేమ్ మనకి 10th క్లాస్లో ఎలా ఉంటుందో అలానే రాయాలి. అండ్ ఫాదర్ నేమ్ మన 10th క్లాస్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగే రాయాలి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ అండ్ స్టేట్ ఆఫ్ బర్త్, మనం ఎక్కడ ఉంటున్నాం మన స్టేట్ ఏంటి. అండ్ నెక్స్ట్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మన కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయండి, పిన్ కోడ్, స్టేటు. సో ఇవన్నీ కూడా ఈ ఫామ్ ఎలా ఉంటుంది మనకి ఇవన్నీ చూసి అప్లై అనేది చెయ్యండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో వీళ్ళైతే ఎలా అయితే చెప్పారో ఆ విధంగా మాత్రమే అప్లై చేయండి. వాళ్ళ వెబ్సైట్లో అయితే మెన్షన్ అయితే చాలా క్లియర్గా చేశారు. సో ఇది అండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను కదా, అందులో కూడా జాయిన్ అవ్వండి. మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి, మీకు కూడా యూజ్ అవుతుంటాయి. Thanks for watching this video.